వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనము ఈరోజు కిరణ్స్ అథమెటిక్ న్యూ ఎడిషన్లో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ అయినా డిస్కస్ చేయబోతామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ క్లాసెస్తో పాటుగా ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మనము కిరణ్స్ అథమెటిక్ సంబంధించిన బుక్లో ఉన్న ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. యాప్ లోగో ఈ విధంగా ఉంటుందండి. అయితే మనం ఈరోజు టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ అనేది కిరణ్ బుక్లో చూసుకున్నట్లయితే ఇందులో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. మనం ఈరోజు టైప్ 1 గురించి డిస్కస్ చేయబోతున్నాం. మొత్తం 6 టైప్స్ ఇవ్వడం జరిగిందండి. 6 టైప్ కూడా మనము కంప్లీట్ చేద్దాము. అయితే అప్పటి వరకు టైమ్ అండ్ వర్క్ ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్లోను న్యూలోను మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అయితే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. దాంతోపాటుగా మనం ఇక్కడ అన్ని కూడా మనం అడ్వాన్స్ టెక్నిక్స్ చెప్తాం కాబట్టి దానికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ మనం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు చూడండి, ఈ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నట్లయితే టైమ్ అండ్ వర్క్ అండి, ఈ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ మీద డిపెండ్ అయ్యే ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే చైన్ రూల్ ఒకటి చేయొచ్చండి. చైన్ రూలు అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే పైప్స్ అండ్ సిస్టమ్స్ అని ఒకటి ఉంటుందండి. పైప్స్ అండ్ సిస్టమ్స్ ఈ మూడు కూడాను మనం దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే టైమ్ అండ్ వర్క్ అనే ఒక్క టాపిక్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటాయండి. కాబట్టి టైమ్ అండ్ వర్క్ అనేది కంప్లీట్గా నేర్చుకోగలగాలి. నెక్స్ట్ ఇందులో టైమ్ అండ్ వర్క్లో చూసుకున్నట్లయితే ఫార్ములా మెథడ్లో వెళ్ళారనుకోండి, ఇక్కడ మొత్తం 16 ఫార్ములాస్ ఉంటాయండి. ఆ ఫార్ములాస్ ఏవి నేర్చొద్దు, ఏవి కూడా మనకు ఉపయోగపడకూడదండి. ఎందుకంటే టైం వేస్ట్ అండ్ మర్చిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి టైమ్ అండ్ వర్క్లో ఉండే ఫార్ములాస్ అన్ని కూడా. ఒక ప్లస్ మైనస్ తేడాతోనే మనకు ఫార్ములాస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అన్ని మర్చిపోతాం కాబట్టి అవేమి వద్దండి. సింపుల్గా మీకు ఫార్ములాస్ ఏం లేకుండా ఎఫిషియన్సీ మెథడ్ అంటే సామర్థ్యానికి సంబంధించిన మెథడ్ ద్వారా మనం చేద్దామండి. సామర్థ్యాలు అంటే ఇప్పుడు ఏబిసిడీలు ఒక వర్క్ లేదా పి అనే వ్యక్తి లేదా సమ్ పర్సన్ అనే వ్యక్తి ఇన్ని రోజుల్లో చేసాడు అంటాడు కదండి. అతని యొక్క సామర్థ్యం ఎంత, సామర్థ్యం తెలుసుకొని దాని ఆధారంగా మనం ఏంటంటే మనం సమ్స్ చేద్దామండి. సామర్థ్యం మనం ఇంగ్లీష్లో వచ్చి ఎఫిషియన్సీ అంటారు. ఎఫిషియన్సీ అనేది మనం ఈ చైన్ రూల్లో కూడా దానికి ఒక చిన్న ఫామ్లో చెప్పుకుంటామండి. ఇలాగా M1D1 H1/W1 ఇంకా N1 కూడా ఒకటి ఉంటుంది యాడ్. ఆ N1 ఎఫిషియన్సీ అనమాట. ఇక్కడ M2D2 H2 అలాగే N2/W2 అనేసి ఇలాగ మనం ఒక ఫామ్లో చెప్పాం. చైన్ రూల్కి ఇది ఒక్కటే ఉపయోగించని చెప్పుంటాము. అది కూడా మనకు టైమ్ అండ్ వర్క్ నుండి వచ్చిందనండి, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ ఫామ్లో అయితే నేర్చుకోండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ డిసమ్ కానీ డివిజిబిలిటీ రూల్ కానీ ఏదైనా చేయడానికి బాగుంటుంది అనమాట. ఈ ఫామ్లో కంపల్సరీ. కానీ టైమ్ అండ్ వర్క్లో మాత్రం ఎటువంటి ఫామ్లస్ ఏమి నేర్చుకోవాల్సిన అవసరం, డైరెక్ట్గా మనం సామర్థ్యం ప్రకారం చేద్దాము. అలాగే పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది సేమ్ టైమ్ అండ్ వర్క్లో ఏమైతే మనం ఉపయోగించే మెథడ్స్ సేమ్ మెథడ్స్ కూడా ఉపయోగించవచ్చు అనమాట. అంటే ఎటువంటి ఫార్ములాస్ లేకుండా మనం ఆన్సర్ చేద్దామండి. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే ఏ అనే వ్యక్తి ఒక పనిని ఒక 12 రోజుల్లో పూర్తి చేశాడు అనుకోండి. బి అనే వ్యక్తి అదే పనిని ఒక 15 రోజుల్లో పూర్తి చేశాడు అనుకోండి. వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలని ఇచ్చాడు అనుకోండి. మనకు సమ్ము ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చిన ఈ రోజులకి ఎల్సిఎం చేయాల్సి ఉంటుందండి. ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేసినట్లయితే 12కి 15కి ఎల్సిఎం చేయాలండి. అయితే 12కి 15కి డైరెక్ట్గా ఎల్సిఎం అనేది ఇలా మనం చేయొచ్చు. లేదా ఎల్సిఎంకి సింపుల్ టెక్నిక్స్ చెప్పడం జరిగిందండి. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిప్లై అండి. అంటే ఖచ్చితంగా 12, 15తో రెండింటితో కూడా భాగించబడాలి. 12, 15 రెండింటితో భాగించబడే సంఖ్య చూసుకున్నట్లయితే 60 అండి. సింపుల్గా మనం చెప్పొచ్చు 12 టేబుల్లోను 15 టేబుల్లోను రెండింటిలో ఉండేది. లేదు ఇక్కడ ఇలా కనుక్కున్నారు అనుకోండి, చేయొచ్చు అండి. 3తో 3 4 3 5 అండి. 4 5 20 23 60 అనమాట. అలా ఏం చేయొచ్చు. లేదంటే ఈ టేబుల్ 2 టేబుల్లో ఏదైతే ఉంటుందో అదే మనకు అందులో లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిప్లై అన్నారు కదండి, అలా తీసుకొని ఇలా విడదీయండి. ఇది ఏ యొక్క పార్ట్ అండి, ఇది బి యొక్క పార్ట్ అని తీసుకుందాము. ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా ఈ లైన్ పైన వేసుకోండి, అంటే సామర్థ్యం అనమాట. ఇప్పుడు చూడండి, ఏ అనేవాడు ఎన్ని రోజులు చేయగలండి, 12 రోజులు చేయగలడు. బి అనేవాడు 15 రోజులు చేయగలండి. మొత్తం పని చూసుకున్నట్లయితే 60 అండి. మొత్తం పని అనేది 60. మీకు అర్థం అవడం కోసం 60 బ్యాగ్స్ అనుకోండి, అంటే ఒక రైస్ బ్యాగ్స్ అనుకుందామండి. 60 రైస్ బ్యాగులు ఉన్నాయి. ఈ 60 రైస్ బ్యాగుల్ని ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి 12 రోజుల్లో మోయగలడండి. అంటే రోజుకి ఎన్ని మోస్తాడు, 60 అనే చూడ రోజుకి 12 బ్యాగులు చొప్పున ఈ 60 బ్యాగులు ఎన్ని రోజుల్లో మోస్తాడని ఏమేస్తామంటే 60/12 అండి. అంటే ఇక్కడ చూడండి 12తో 12 5 అంటే రోజుకి 5 బ్యాగులు మోయగలడని అర్థం అనమాట. రోజుకి
5 బ్యాగులు మోయగలడు. అలాగే బి అనే వ్యక్తి చూసుకున్నట్లయితే ఆ పనిని 15 రోజుల్లో చేయగలడండి. 60 బ్యాగులు ఉన్నాయి ఇక్కడ, వీడు 15 రోజుల్లో మోయగలడు. అంటే రోజుకి ఎన్ని బ్యాగులు మోస్తాడండి? 60/15 అండి. 60/15 అంటే 15 నాలుగులు కదండి, అంటే ఇక్కడ 4 వస్తుందండి. అర్థమైందండి? అదే ఎఫిషియన్సీ అంటే ఇంకేం లేదు. ఇది కనుక్కుంటే చాలండి, మొత్తం ఇక్కడ రఫ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అంటే సింపుల్గా మీరు ఇలా 60 వేసుకుంటారు, ఇక్కడ ఏబి అని వేసుకుంటారు. ఏబి ఏ అనేవాడు ఇక్కడ 12 రోజులు, ఇక్కడ 12, బి అనేవాడు 15 రోజులు. 60/12 అంటే 12తో 60 12 ఐదులు కాబట్టి 5 అండి, 15 నాలుగులు కాబట్టి 4 అండి, అంటే ఇక్కడ వేసుకుంటారు. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి ఎన్ని రోజుల్లో పని చేయగలరు? మొత్తం పని 60 రోజులు అండి. ఇద్దరూ కలిసి వీడి రోజుకి 5 బ్యాగులు మోయగలడు, వీడి రోజుకి 4 బ్యాగులు మోయగలడు. అంటే మొత్తం ఎంత అయిందండి? 9 బ్యాగులు అయ్యండి. 60/9 60/9 వేస్తే 3 3 అండి, 3 20 అండి, 20/3 వచ్చిందండి. 20/3 అంటే మరి 3తో 3 6 18 కాబట్టి 6/2/3 రోజులు, 6/2/3 రోజుల్లో కంప్లీట్ చేయగలరని అర్థం అనమాట. ఓకేనా? ఇలా మనము ఈ టెక్నిక్లు ఉపయోగించి కొంచెం చేద్దామండి. ఏవైనా మోడల్ మారినట్లయితే ఆ మోడల్ తగ్గట్టు మన క్వశ్చన్స్ అనేవి అక్కడ ప్రాసెస్ అని మారుద్దాము. ఎక్కడైనా మీకు ఇంట్రడక్షన్ అవసరమైతే మోడల్ బట్టి నేను కంపల్సరీగా చెప్తాను. అంటే పర్టికులర్గా ఆ వీడియో చూడాలనే లేదు. ఒకవేళ మీరు చూసినట్లయితే అక్కడ మీకు వేరియేషన్ తెలుస్తుందండి. టైమ్ అండ్ వర్క్ సంబంధించిన వీడియోస్ ఇంట్రడక్షన్ వీడియో చేయడం జరిగింది, ఆర్ఎస్ఆర్ ఓల్డ్లో చేయడం జరిగింది, ఆర్ఎస్ఆర్ న్యూలో కూడా చేయడం జరిగిందండి. ఈ 3 వీడియోలు చూడండి. ఈ 3 వీడియోలని ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద పెడతాను, ఒకసారి చూసేయండి. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా మనం కిరణ్ బుక్లోకి వెళ్ళిపోయినట్లయితే కిరణ్ బుక్లో మన టైప్ 1 చూడండి ఎలా ఇచ్చాడండి. క్వశ్చన్ టైప్ 1లో మన క్వశ్చన్స్ అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ ఇక్కడ ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days, B and C in 15 days and C and A in 20 days. If A, B and C work together, they will complete the work in ఇవ్వడం జరిగిందండి. చూడండి, అదే మనము ఈ బుక్లో కాకుండా ఇప్పుడు నేనే మీకు స్పెషల్గా నేను ఒక సపరేట్గా ఒక క్వశ్చన్ తయారు చేసుకొని నేను క్లాస్ చెప్పాను అనుకోండి, చెప్తే మాత్రము ఈ క్వశ్చన్ అనేది ఒక 4th ప్లేస్ 5th ప్లేస్కి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఇది అన్న క్వశ్చన్ చెప్తాను. మొదట మనం చెప్పినట్లయితే ఈ విధమైన క్వశ్చన్ చెప్తాను. ఏది? ఏ బి సపరేట్గా ఇచ్చి ఏ ప్లస్ బి కనుక్కోమని. తర్వాత చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి ఇచ్చేసి బి ఇచ్చి ఏ కనుక్కోమని అడుగుతాను, ఏ ప్లస్ బి ఇచ్చేసి ఏ ఇచ్చి బి కనుక్కోమని అడుగుతాను. అలా మనం మాడిఫై చేసుకుంటూ చివరిగా మళ్ళీ డబల్ వస్తున్నాడు, డబల్ ప్లాన్ చేస్తాను. కానీ డైరెక్ట్గా డబల్తో ఇచ్చేసాడు చూడండి. అంటే బుక్లో ఉన్న క్వశ్చన్స్ నేను అనుకున్నట్టు అవ్వదండి. కాబట్టి ఖచ్చితంగా మిగిలిన కొన్ని యూట్యూబ్ ఛానల్ చేస్తుంటారు, మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కోసము కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ చేసి సింపుల్ టెక్నిక్స్ అని చెప్తుంటారు. అవి దానికి మాత్రమే పనిచేస్తాయి, అన్నింటిలో పనిచేయవండి. నాలా బుక్ చేసిన వాడు ఎవరైనా ఉన్నారనుకోండి, వాడు చెప్పే టెక్నిక్స్ అన్ని కూడాను మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది మాడిఫై చేయడానికి ఏం లేదండి, బుక్లో ఉన్న క్వశ్చన్ మాడిఫై చేయడానికి లేదనమాట. ఓకేనా? కాబట్టి చూడండి, ఇటువంటి క్వశ్చన్ ఎలా చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ఎన్ని డేస్ అయితే ఆ డేస్ అన్నింటికి ఎల్సిఎం చేసేయండి. 12, 15, 20 ఈ అన్నింటికి ఎల్సిఎం చేసేయండి. 12, 15, 20 దాని అంతటికి ఎల్సిఎం చేసినట్లయితే నాకైతే ఎల్సిఎం వెంటనే గుర్తుంది ఎంత అంటే 60 అని. లేదంటే మీరు ప్రాసెస్ ప్రకారం చేయాల్సి ఉంటుందండి. 12కి 15కి 20కి ఎల్సిఎం చేసినట్టు ఈ మూడింటికి టేబుల్లో చూసుకున్నట్లే 60 ఉందండి. అలా లేదు మీరు ఎల్సిఎం రూపంలో నేను చేస్తాను సార్, నేను ఈ విధంగా నాకు ఇలా అలవాటు అంటే అలా వెళ్ళిపోయండి. ఏదండి ఇది ఏ టేబుల్తో పోతుందండి? 3 టేబుల్తో చూసుకున్నట్లయితే 3 4 అండి, 3 5 అండి. ఇక్కడ 20 ఎలా ఉందండి. నెక్స్ట్ 5 టేబుల్తో చూసుకున్నట్లయితే ఇక్కడ 4 అలా ఉంచండి, 5 1 5 4 అండి. మళ్ళీ 4 టేబుల్తో చూసినట్లయితే ఇలా మనకు వచ్చేస్తుందండి 1 1. అంటే ఇప్పుడు చూడండి 5 4 20, 23 ఎంత అంటే 60 అండి. సింపుల్గా వేసేవచ్చు అనమాట. అయితే అంతా కూడా మీకు ఎప్పుడు ఎల్సిఎం ఈ విధంగా చేయకండి. ఎల్సిఎం టెక్నిక్స్ కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మీరు ఎల్సిఎం ఎస్ఎఫ్ అనే టాపిక్ చూడడం జరిగింది కాబట్టి దాని ప్రకారం మీరు వెళ్ళిపోండి. ఎల్సిఎం ఎప్పుడైనా చేసే విధానం ఏంటంటే ఇక్కడతో ఆపేయండి. ఇలా మీరు ఇలా బ్రాకెట్లో చేసుకున్నా సరే ఇదంతా ఆపేయండి, ఇక్కడతో ఆపేయండి. ఇక్కడతో ఆపేసిన తర్వాత చూడండి ఇక్కడ ఎప్పుడు కూడా ఇప్పుడు 20 తీసుకున్నాను అనుకోండి, 20 టేబుల్తో ఏమైనా క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి, అది వదిలేయాలన్నమాట. ఇక్కడ కూడా చూడండి 3 టేబుల్తో 3 4 3 5 చేసాము, ఈ 20 తెగదు కూడా అలా ఉంచేసామండి. ఇప్పుడు 20 ఉంది కదండి, 20 కంటే చిన్న నెంబర్ 4 5 కదండి. అంటే 20 లోపల 4 ఉంటుందండి, ఎందుకు 4 5 కాబట్టి. అంటే 4 మనము ఎల్సిఎంలో ఉపయోగపడదు అనమాట, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఉపయోగపడదు అనమాట. మళ్ళీ 5తో కూడా 20కి మనం డివిజన్ చేయగలం. అంటే 20లో 5 కూడా ఉంది కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు ఏముండిపోయిందండి 320 కాబట్టి 60 అనమాట. ఎలా తీసుకోవాలి చూడండి, ఒక స్టెప్ తగ్గిపోయిందా లేదండి. అలా మనం టైం వేస్ట్ చేసుకోవద్దండి ఎప్పుడు కూడాను. ఎప్పుడైతే ఏదైతే ఇందులో హైయెస్ట్ నెంబర్ ఉంటుందో హైయెస్ట్ నెంబర్తో ఏమైనా క్యాన్సిల్ అంటే హైయెస్ట్ నెంబర్ని క్యాన్సిల్ చేయగలిగినవి ఏమైనా ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా క్యాన్సిల్ చేయగలిగినవి ఉంటే కట్ చేసేయండి.
ఓకేనండి. లేదా హైయెస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అంటారు అనమాట, కారణాంకాలను కట్ చేసేయండి. 4, 5 రెండు కూడా కారణాంకాలు కాదు, కారణాంకాలు కట్ చేయండి. మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా, అందుకే డిఫరెంట్ వేలో చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు ఎల్సిఎం అనేది 60 అర్థమైందండి. ఇక్కడ 60 వేసేయండి, అంటే టోటల్ వర్క్ అనేది 60 బ్యాగ్స్ అనుకోవచ్చు, 60 ఇంకేమైనా అనుకోవచ్చు అండి. ఇక్కడ 60 స్వీట్స్ అనుకోవచ్చు, లడ్డూలు అనుకోవచ్చు, ఏదో మీకు నచ్చింది అనుకోండి. ఓకేనా, ఇది 60 అండి టోటల్ వర్క్. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి 3 ఇలా రాసుకుంటున్నాను. ఇది ఎవరిదండి? A+B అండి, ఇది B+C, ఇది C+A అండి. A+B కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days. అంటే A+Bలు 12 daysలో వర్క్ కంప్లీట్ చేయగలరండి. అంటే పెర్ డే ఏమవుతుందండి? 12 5 ఎక్కడ 5 అవుతుందండి. B+Cలు అదే వర్క్ని 15 daysలో చేయగలరండి. 15 4 కాబట్టి పెర్ డే ఎంత అవుతుందండి? పెర్ డే 4 బ్యాగ్స్ అవుతుందండి. తర్వాత మరి C+A చూసుకున్నట్లయితే, అంటే ఇక్కడ చూడండి C+A 20 days అన్నాడండి. 20 days అంటే పెర్ డే వర్క్ ఏమవుతుందండి? 23 కాబట్టి 3 అవుతుందండి. ఇప్పుడు ఏమన్నాడంటే ఆల్ టుగెదర్, అంటే ముగ్గురు కలిసి దే విల్ కంప్లీట్ ద వర్క్ ఎన్ని రోజుల్లో చేయగలని అడుగుతానండి. ముగ్గురు కలిసి అన్నప్పుడు చూడండి ఇక్కడ A+B+C అని తీసుకుంటున్నాండి, A+B+C. కానీ 3 కలిపి అనుకోండి, ఇది కలిపితే చూడండి మీకు అర్థం అవడం కోసం మళ్ళీ ఇక్కడ ఒక స్టెప్ పెంచుతాను. A+B, మళ్ళీ ఇది కూడా ఏమవుతుందండి? B+C, ఇది కూడా ఏమవుతుందండి? C+A అవుతుందండి. అంటే మొత్తం ప్లస్ చేశారండి. ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఒక ఏ ఉంది, అంటే 2A, ఇక్కడ B ఉందండి 2B, ఇక్కడ C ఉందండి. C+C అంటే ఏమవుతుంది? 2C అవుతుందండి. అన్నింటిలో కూడా ఏం కామన్ తీయొచ్చండి? 2 కామన్ తీసేవచ్చండి. కామన్ తీస్తే ఏమవుతుందండి? 2 × A+B అవుతుందండి. మనకేం కావాలి? ఓన్లీ A+B+C కావాలి. అంటే ఇక్కడ చూడండి 3 ప్లస్ చేశారు అనుకోండి, 5 + 4 + 3 అండి. 5 + 4 9, 9 + 2 అంటే ఎంత అవుతుందండి? 9 + 2 12 అవుతుందండి. 12. ఇక్కడ చూడండి మనకి ఏం కావాలి? ఓన్లీ A+B+C కావాలి కాబట్టి ఈ 2 అటు పంపిస్తే ఏమవుతుందండి? /2 అవుతుందండి. /2 ఏం చేసామో అర్థమవుతుందండి? ఈ 3 ప్లస్ చేసి /2 ఎందుకు చేసామంటే ఇదండి, ఎందుకంటే 2 A+B+C వస్తుందండి. మనకు ఓన్లీ A+B+C కావాలి కాబట్టి, అంటే = ఏంటంటే 6 అండి. ఈ ముగ్గురు కలిసి టోటల్ వర్క్ ఎంత అండి? 60 వర్క్ అండి. అంటే 60 బ్యాగ్స్ అనుకుందాం. 60 బ్యాగ్స్ పెర్ డే ఎన్ని బ్యాగ్స్ మోస్తారండి? 6 బ్యాగ్స్ మాత్రమే మోయగలరండి. పెర్ డే 6 బ్యాగ్స్ అయినట్లయితే మొత్తం టోటల్ వర్క్ అవడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 60/6 అండి. అంటే ఏమవుతుందండి? 10 days పడుతుందండి. ఎన్ని రోజులు పడుతుందండి? 10 days పడుతుంది. 10 ఎక్కడ ఉందండి? థర్డ్ ఆప్షన్ ఉందండి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట క్వశ్చన్స్ అన్ని కూడా. మీకు అర్థం అవడం కోసం పూర్తి ఎక్స్ప్లెనేషన్ చాలా స్లోగా ఇస్తున్నాను, ఇబ్బంది పడకుండా చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళకి ఇది మీకు కొత్తగా ఉంటుంది కాబట్టి క్లియర్గా ఉండాలని చెప్తున్నాను. ఎవరైతే మన వీడియోస్ చూస్తారో వాళ్ళకి బోర్ అనిపించవచ్చు, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ చదివినట్టు ఆన్సర్ చేస్తారండి. చాలా తక్కువ టైంలో 20 or 15 secondsలో కూడా 15 నుంచి 20 secondsలో ఆన్సర్ చేసేవచ్చండి. చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఏ పర్టికులర్ జాబ్ కెన్ బి కంప్లీటెడ్ బై ఎ టీమ్ ఆఫ్ 10 men ఇన్ 12 days. ది సేమ్ జాబ్ కెన్ బి కంప్లీటెడ్ బై ఎ టీమ్ ఆఫ్ 10 women ఇన్ 6 days. హౌ మెనీ days ఆర్ నీడెడ్ టు కంప్లీట్ ద జాబ్ ఇఫ్ 2 teams టుగెదర్ అని ఇచ్చాడండి. 2 teams టుగెదర్, రెండు కలిపి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి టీంలో మెంబర్స్ అనేవి ఇక్కడ చూడండి 12 men అన్నాడు, అలాగే 12 women అన్నాడు. అంటే ఈ టీంలో మెంబర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు చాలా సింపుల్గా చేయొచ్చండి. నెంబర్స్ అనేవి ఈక్వల్ లేనప్పుడు మాత్రం మోడల్ మారిపోతుంది. అయితే ఇది ఈ మోడల్లోకి రాదండి. ఈక్వల్ అయిపోతే ఈ మోడల్లోకి రాదు కాబట్టి దానికి సపరేట్గా ఒక టైప్లో ఇవ్వడం జరిగింది. అక్కడ దాని గురించి డిస్కస్ చేద్దాము. ఈక్వల్ ఇచ్చేసాడు కాబట్టి ఓన్లీ డేస్కి మాత్రమే ఎల్సిఎం తీసుకోండి. ఏదండి 12కి 6కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి 12 యొక్క ఫ్యాక్టర్ 6 కాబట్టి అంటే ఎల్సిఎంలో దీని ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనమాట. ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఎల్సిఎం ఏం తీసుకోవచ్చు? డైరెక్ట్ 12 తీసుకోవచ్చు, ఒక నెంబర్ ఉంది కాబట్టి. ఓకేనా. మీరు ఇలా డివిజన్ చేసినా సరే 6 2 1 మళ్ళీ 6 2 ఏమవుతుందంటే 12 అవుతుందండి. ఎలా చేసినా అదే వస్తుంది, ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనమాట. ఎప్పుడైతే ఫ్యాక్టర్ ఉందో దాని ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా దాని ఎల్సిఎం అనేది ఇలా వేసుకోవాలి. దాని షార్ట్కట్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరిగింది ఎల్సిఎంలో. ఓకే, ఎల్సిఎం వచ్చేసిందండి. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ అనేది 12 అని తీసుకున్నాను టోటల్ వర్క్. ఇప్పుడు మెన్ ఉమెన్ అండి ఇద్దరు సమానంగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా మరి ఆ సంఖ్య రాయట్లేదు నేను. మెన్ అనేది 12 daysలో చేయగలరండి, అంటే పెర్ డే ఏమవుతుందండి? 2 bags అనమాట. ఉమెన్ అనేది 6 daysలో చేయగలరండి, 2 కాదు 1 bag అవుతుంది, 1 bag అండి. ఉమెన్ అనేది 6 daysలో చేయగలరండి, పెర్ డే ఏమవుతుంది? 2 bags అవుతుంది. ఇద్దరు కలిసి చేయాలి, మెన్ అండ్ ఉమెన్ కలిపి చేయమన్నాడు. మెన్ అండ్ ఉమెన్ చూడండి, మెన్ అయితే 1 bag అండి, ఉమెన్ అయితే 2 bags అండి.
మెన్ అయితే 1 బ్యాగ్, ఉమెన్ అయితే 2 బ్యాగ్స్, అంటే 1 + 2 ఏమవుతుందండి 3 బ్యాగ్స్ అవుతుంది. పెర్ డే 3 బ్యాగ్స్ చొప్పున 12 బ్యాగ్స్ ఎన్ని రోజులు అవుతుందండి, 12 బ్యాగ్ బై 3 అంటే అంతే కదండి. పెర్ డేకి 3 బ్యాగులు అండి, అయితే ఎన్ని రోజులు పడుతుందండి, 4 రోజులు పడుతుంది, 3 4 కాబట్టి అంటే 4 డేస్ పడుతుంది అనమాట. ఓకేనా, ఇది మనకు 4 డేస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4 డేస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 అండి. A and B can do a piece of work in 10 days, B and C in 15 days, and C and A in 20 days. C alone can do the job in ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఏ అండ్ బి అంటే ఏ బీలు ఇద్దరూ కలిసి 10 డేస్ అండి, బీసీలు ఇద్దరూ కలిసి 15 డేస్ అండి, అలాగే సిఏలు ఇద్దరూ కలిసి 20 డేస్ అండి. అంటే మనకి ఇక్కడ 10 ఒకటి, డేస్ మాత్రం 15 ఒకటి అండ్ 20 ఒకటి, 15 ఒకటి 20 ఒకటి, ఈ మూడింటికి ఎల్సిఎం చేయాల్సి ఉంటుందండి. ఎల్సిఎం చూసుకున్నట్లయితే నాకు విషయం అయితే తెలుసు, ఇక్కడ డైరెక్ట్గా మీరు ఏం తీసుకోవచ్చు అండి, 30 అవ్వదు 60 తీసుకోవచ్చు. మరి ఎల్సిఎం నార్మల్గా చేసినట్లయితే 20 యొక్క ఫ్యాక్టర్ 20 కాబట్టి దీని ఇన్వాల్వ్మెంట్ ఉండదు, కాబట్టి 15కి 20కి తీసుకోవాలి. ఇది 5 టేబుల్తో పోతుందండి, 5 టేబుల్తో 5 3 అండి, 5 4 అండి, 3 4 12, 12 5 ఏమవుతుందండి 60 అవుతుందండి. అలా వేసేయండి. మరి 10 వేసుకుంటే మళ్ళీ రిపీట్ అనమాట, టైం వేస్ట్. 10 లేకుండా చేసినా అదే వస్తుందండి. ఇప్పుడు 60 తీసుకోండి. 60 తీసుకొని ఇప్పుడు ఎవరండి, ఇది A + B అండి, ఇది B + C, ఇది C + A, ఇలా 3 తీసుకున్నాను నేను. C + A + Bలు ఒక వర్క్ని ఏం చేయాలంటే 10 డేస్లో చేయగలరండి. పెర్ డే వర్క్ చూసుకున్నట్లయితే 6 అండి. B + Cలు మొత్తం టోటల్ వర్క్ 15 డేస్ అండి. పెర్ డే వర్క్ చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి, పెర్ డే 15 4 కాబట్టి 4 అండి. C + Cలు మొత్తం వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేయగలరు. పెర్ డే వర్క్ చూసుకున్నట్లయితే 23 కాబట్టి 3 అవుతుందండి. ఇప్పుడు ముగ్గురు కలిసి కావాలి మనకి, అంతేనా, ముగ్గురు కలిసి కాదండి, ఓన్లీ C ఎలోన్ అన్నాడు. C ఒక్కడే కావాలండి, చూడండి C ఎలోన్. అయితే C ఒక్కడే కావాలంటే మాత్రం ముగ్గురు కలిసింది కావాలండి మనకి, ఇది తెలిస్తేనే దాన్ని చేయగలం అనమాట. A + B + C ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు చూద్దామండి. ఇక్కడ చూడండి 6 + 4 ఎంత అండి, 10 10 + 3 అంటే 13 అండి, అంటే 13/2 అవుతుందండి. ముగ్గురు కలిసి ఏమవుతుందండి 13/2. ఎందుకు /2 అన్నామండి, ఈ 3 ప్లస్ చేస్తే 2A + 2 × A + B + C వస్తుంది కాబట్టి /2 అనమాట. ఓన్లీ మనకి A + B + C కావాలి కాబట్టి /2 వేసుకున్నాం. ఇప్పుడు C ఒక్కటే కావాలండి. మరి C ఒక్కటే కావాలంటే టోటల్ A + B + C నుంచి ఏం మైనస్ చేయాలండి, A + B మైనస్ చేస్తే సరిపోతుందండి. అవునాక C ఒక్కటే కావాలంటే టోటల్ A + B + C వాల్యూ తెలుసండి ఇది. నెక్స్ట్ A + B వాల్యూ తెలుసండి, మైనస్ చేసండి. ఇది ఎంత అండి, ఇది 13/2 అండి, ఇది 10 అండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. సారీ 10 కాదండి ఇక్కడ, ఎందుకంటే మనం ఓన్లీ సామర్థ్యమే మైనస్ చేస్తాం కదా, 10 కాదు, -6 చేయండి. సామర్థ్యం మాత్రమే మైనస్ చేస్తాండి ఎప్పుడు కూడాను. ఇప్పుడు ఏమవుతుందండి చూడండి, ఇది 13 మైనస్ ఈ 2 ఇక్కడికి వెళ్ళిపోతే 6 2 12 కాబట్టి 12/2 అండి, అంటే ఏమవుతుందండి 1/2 అవుతుందండి, అంతేనా, 1/2 అవుతుందండి. కాబట్టి ఇక్కడ 1/2 వేసేయండి. అంటే పెర్ డే వరకు C చూసుకున్నట్టు 1/2 అండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే C ఒక్కడికి మొత్తం పని ఎన్ని రోజుల్లో పడుతుందండి, 1/2 అంటే 0.5 అని అనుకోవచ్చు, ఇంకేదైనా. అప్పుడు ఎంత అవుతుందంటే 60/0.5 అండి, చేస్తే ఏమవుతుందండి 120 డేస్ అవుతుందండి. అంటే మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి C ఒక్కడికి అయితే 120 డేస్ పడుతుందండి. వీళ్ళు ముగ్గురికి అయితే 13/2 మీన్స్ 6.5 అండి, 6.5 డేస్ పడుతుందండి, అంటే 6.5 డేస్ పడుతుందండి. ఓకేనా, అలా మనం చేయొచ్చు అనమాట. చూడండి ఎంత సింపుల్గా ఉంటుందండి. మీకు ఏది ఇచ్చినా సరే ఈ విధంగా చేసేవచ్చండి, సింపుల్గా ఏది ఇచ్చినా చేయగలరు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 అండి. A can do a piece of work in 4 hours, B and C can do it in 3 hours, and A and C can do it in 2 hours. How long will B alone take to do it అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి ఎవరండి 4కి 3కి 2కి ఎల్సిఎం చేయాల్సి ఉంటుందండి. 4కి 3కి 2కి ఎల్సిఎం చూసుకున్నట్టు అన్ని టేబుల్లో మనకు 12 ఉంటుంది కాబట్టి 12 ఎల్సిఎంగా తీసుకోవచ్చండి. 12 ఎల్సిఎంగా తీసుకొని సెంటర్లో వేసుకొని చూడండి A + చూడండి ఇక్కడ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్, ఓన్లీ ఏ అన్నాడు కాబట్టి ఏ తీసుకోమండి. ఎన్ని రోజుల్లో చేయగలండి, 4 డేస్లో చేయగలండి. పెర్ డే వర్క్ చూసుకున్నట్లయితే 3 అండి. నెక్స్ట్ B అండ్ C అన్నాడు, B + C అండి, ఇది B అండ్ C కెన్ డూ ఇట్ ఇన్ 3 అవర్స్, 3 అవర్స్లో చేయగలరు. పెర్ డే ఏమవుతుందండి 4 అవుతుందండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ A అండ్ C అన్నాడు, A + C 2 డేస్లో పూర్తి చేయగలరండి. పెర్ డే అమౌంట్ అవుతుందండి 6 అవుతుందండి, పెర్ డే ఎంత అవుతుందండి 6 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలండి, హౌ లాంగ్ విల్ బీ ఎలోన్, బి ఒక్కటే కావాలండి. బి ఒక్కటే కావాలంటే చూడండి ఇక్కడ బి ఒక్కటే కావాలంటే దీని నుండి సి మైనస్ చేసేయాలి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా సి తెలుసుకోవాలి. సి తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి దీని నుండి సి కోసం నేను ఏం చేస్తానంటే
సి ఈజ్ ఈక్వల్ ఏం చేయొచ్చండి, ఏ ప్లస్ సి నుంచి ఏ మైనస్ చేస్తే సి వచ్చేస్తుందండి. ఏ ప్లస్ సి ఎంత అండి 6 అండి. 6 నుంచి 3 మైనస్ చేసేయాలి. అంటే ఏమవుతుందండి, ఓన్లీ సి చూసుకున్నట్టు 3, ఓన్లీ ఆరో మార్క్ మీద మాత్రం మైనస్ చేయండి. ఇప్పుడు బి కావాలనుకోండి, బి కావాలంటే దేని నుండి ఏం మైనస్ చేయాలండి, బి ప్లస్ సి నుండి సి మైనస్ చేసేయాలి. బి ప్లస్ సి చూసుకున్న బి ప్లస్ సి ఎంత ఉందండి, 4 ఉందండి. నన్ను సి ఎంత ఉందండి, 3 అండి. మైనస్ చేస్తే ఏమవుతుంది, 1 వస్తుందండి. అంటే బి పెర్ డే వర్క్ చూసుకున్నట్టు 1 అండి. మరి టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి, పెర్ డే 1 బ్యాగ్ చెప్పిన టోటల్ వర్క్ చేయడానికి ఏం పడుతుందండి, 12 అవర్స్ పడుతుందండి. ఇక్కడ అవర్స్లో ఇచ్చాడు కదా 12 అవర్స్, 12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఎంత సింపుల్గా చేయొచ్చు చూడండి, అర్థమైందండి. రోజుకు ఒక బ్యాగ్ చెప్పిన 12 బ్యాగ్స్ అవ్వాలండి, అంటే 12 డేస్ పడుతుంది. ఇక్కడ అవర్స్ అన్నాడు కాబట్టి 12 అవర్స్ అన్నాడు, అంతే, ఇంకేం లేదండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 అండి. A and B together can do a piece of work in 10 days. A alone can do it in 30 days. The time in which B alone can do it అని ఇచ్చాడు, do it is అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఇచ్చాడండి, ఇక్కడ 30 ఇచ్చాడు, 10 ఇచ్చాడు. ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేయాలి. రెండింటికి 10కి 30కి ఎల్సిఎం చేసినట్లయితే 30 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి తీసేస్తాము. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్గా మనకి ఏమైపోతుందండి, 30 అయిపోతుందండి. 30 మిడిల్లో తీసుకోండి. ఏ ప్లస్ బి టుగెదర్ అన్నాడు, అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలరు, 10 డేస్లో చేయగలరు. కాబట్టి పర్ డే వర్క్ ఏమవుతుందండి, 3 అవుతుందండి. నెక్స్ట్ ఏ ఎలోన్ కెన్, ఏ ఒక్కడేనటండి, ఏ ఒక్కడే 30 డేస్లో చేయగలడండి. పర్ డే వర్క్ చూసుకున్నట్లయితే ఎంత అండి, 1 అండి. మరి బి ఒక్కడేమవుతుందండి, ఏ ప్లస్ బి నుంచి ఏ మైనస్ చేస్తే బి ఒకటే వస్తుంది కదండి. మైనస్ చేస్తే ఏమవుతుందండి, బి 2 వస్తుందండి. ఎందుకంటే 3 - 1 అంటే 2 అవుతుందండి. అంటే బి ఒక్కడే పర్ డే ఏం చేయగలడండి, 2 బ్యాగ్స్ మోయగలడండి. ఇప్పుడు ఏమడిగాడు చూడండి, ది టైమ్ ఇన్ విచ్ బి ఎలోన్ క్యాన్, బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలడండి. మొత్తం పని చూసుకున్నట్లయితే 30 బ్యాగ్స్ అండి. మరి రోజుకి 2 బ్యాగ్స్ చెప్పిన ఎన్ని రోజుల్లో చేయగలడండి, 15 డేస్లో చేయగలడండి. అంటే 15 డేస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, చాలా చాలా సింపుల్ అనమాట, చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఏ అండ్ బి టుగెదర్ క్యాన్ కంప్లీట్ ఏ వర్క్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 72 days. బి అండ్ సి క్యాన్ టుగెదర్ కంప్లీట్ ఇట్ ఇన్ 120 days అండ్ ఏ అండ్ సి టుగెదర్ ఇన్ 90 days. ఇన్ వాట్ టైమ్ కెన్ ఏ ఎలోన్ కంప్లీట్ ద వర్క్ అని ఇవ్వడం జరిగింది. సేమ్ క్వశ్చన్ అనమాట ఇది కూడాను. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడంటే 72 ఒకటి, 90 ఒకటి, ఇంకా 120 ఇవ్వడం జరిగిందండి. దీని అంతటికి కూడా ఎల్సిఎం చేయాల్సి ఉంటుంది. ఎల్సిఎం చేసేటప్పుడు ఇక్కడ ఏవి కూడా మనకు క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ముందు క్యాన్సిల్ అయ్యేటప్పుడు ప్లాన్ చేసుకోండి. ఏమైనా క్యాన్సిల్ అయితే దాన్ని బట్టి మనం చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి 8 టేబుల్తో ట్రై చేస్తే ఇది క్యాన్సిల్ అవ్వదు, 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్తో చేయండి. 3 టేబుల్తో 3 2 = 6 అండి, 3 4 = 12, 3 30 3తో 340 అండి. ఇంకా ఇది 4 టేబుల్తో పోతాయండి, అంటే 12 టేబుల్తో పోతాయేమో. 12 టేబుల్తో ఇది అవ్వదు కదా, 3 టేబుల్తో ఇది అయింది, 3 టేబుల్తో అవుతుంది, 3 టేబుల్తో అవ్వదు. కాబట్టి ఇక్కడ 3 టేబుల్తో మళ్ళీ చేసేయండి. 3తో 3 8s అండి, 3తో 3 10s అండి, ఇది 40 అండి. ఇప్పుడు చూడండి 40 యొక్క ఫ్యాక్టర్స్ 10 అండి, 8 కూడా ఫ్యాక్టర్ అండి. కాబట్టి ఈ రెండు మనకి ఎల్సిఎం ఇన్వాల్వ్ అవ్వవు. కాబట్టి ఏమవుతుందండి, 3 3 = 9, 9 4 ఎంత అండి 36 అండి, 360 అవుతుందండి ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత అవుతుందండి, 360 అవుతుంది. ఇక్కడ 360 మిడిల్లో తీసుకోండి, 360. ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి టుగెదర్ అండి, ఏ అండ్ బి అన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు కలిపి 72 డేస్లో కంప్లీట్ చేయగలరంటే పెర్ డే వర్క్ చూసుకున్నట్లయితే 5 అవుతుందండి. పెర్ డే చూసుకుని 72 5s అండి, 72 5s కాబట్టి. నెక్స్ట్ బి అండ్ సి టుగెదర్, బి ప్లస్ సి అనేది 120 డేస్లో కంప్లీట్ చేయగలన్నాడు కాబట్టి పెర్ డే ఏమవుతుందండి, 3 అవుతుందండి. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఏ ప్లస్ సి టుగెదర్, ఏ ప్లస్ సి టుగెదర్ 90 డేస్ అన్నాడు కాబట్టి పెర్ డే వర్క్ చూసుకున్నట్లయితే 4 అండి. ఇప్పుడు ముగ్గురు కలిసి మనం తీసుకుందాం, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి అయితే 5 + 3 + 4 అండి, 5 + 3 8, 8 + 4 అంటే 12 అవుతుంది. కాబట్టి 12/2 అవుతుందండి, అంటే 6 అవుతుందండి. ఏ ప్లస్ బి ప్లస్ సి 3 కలిసి. ఇప్పుడు మనకేం కావాలనండి, ఇన్ వాట్ టైం ఏ ఎలోన్, చూడండి వాట్ టైం కెన్ ఏ ఎలోన్, ఏ ఒక్కడే అన్నాడు కాబట్టి ఏ ఒక్కడదే తీసుకుందామండి. ఏ ఒక్కడదంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మూడింటి నుండి బి ప్లస్ సి మైనస్ చేశారండి, అంటే ఏమవుతుందండి 6 - 3. 6 - 3 అంటే ఏమొస్తుందండి, 3 వస్తుందండి. సరిపోయిందా, అర్థమైందండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి పర్ డే 6 బ్యాగ్స్ అండి. బి ప్లస్ సి పర్ డే ఎంత 3 బ్యాగ్స్ అండి. వాళ్ళది మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఏ వచ్చేస్తుందండి. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి ఏం మైనస్ చేయాలంటే బి ప్లస్ సి మైనస్ చేసేయాలి. ఇది 6, ఇది 3, 6 - 3 అంటే 3 వచ్చిందండి. మరి ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలండి, మొత్తం పని చూసుకున్నట్టు 360 అండి. పర్ డే వర్క్ ఎంత అండి, 3 అండి. 3తో చూసుకున్నట్టు 3 1 3 2 0 అండి, అంటే 120 డేస్లో కంప్లీట్ చేయగలండి.
120 days ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఈ విధంగా ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7 అండి. A and B together can complete a work in 8 days and B and C together in 12 days. All of the three together can complete the work in 6 days. In how much time will A and C together complete the work అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకు చూడండి ఏవేమండి 8కి 12కి ఇంకేముందండి చూడండి ఇక్కడ ఆల్ ఆఫ్ 3 అని ఇచ్చారు ఇక్కడ 6. ఈ అన్నిటికీ కూడా మనం ఎల్సిఎం చేయండి. 8కి 12కి 6కి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసినట్లయితే ప్రతిదాని టేబుల్లో కూడా 24 ఉందండి. కాబట్టి 24 మనకి ఏం తీసుకోవచ్చు అంటే ఎల్సిఎంగా తీసుకోవచ్చు. లేదా ఎల్సిఎం నార్మల్గా చేసినట్లయితే చూడండి 12 యొక్క ఫ్యాక్టర్ 6 అవుతుంది కాబట్టి ఎల్సిఎంలో దీని ఇన్వాల్వ్మెంట్ ఉండదు. నెక్స్ట్ మనం చూడండి ఇది 4 టేబుల్తో పోతుందండి. 4 3s 4 4s అండి, సారీ 4 2s 4 3s అండి, సారీ. ఇప్పుడు అన్ని 3 డిఫరెంట్గా వచ్చాయి కాబట్టి 4 2s 8 8 3s ఎంత అండి 24 అండి. అలా చేసేవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి ఏమంటే డైరెక్ట్గా వర్క్ మనకు 24 తెలిసిపోయింది కదా, 24 మిడిల్లో వేసేయండి. ఇప్పుడు ఏంటంటే A ప్లస్ బి ఇద్దరు కలిసి అంటే చూడండి ఇక్కడ A అండ్ B టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 8 days అన్నాడు కాబట్టి 8 days అయితే పెర్ డే వర్క్ ఏమవుతుందండి 3 అవుతుందండి. నెక్స్ట్ B అండ్ C అన్నాడు, B అండ్ C ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేయగలండి 12 daysలో చేయగలండి. పెర్ డే వర్క్ చూసుకున్నట్లయితే 2 అండి. నెక్స్ట్ ఇంకా ఆల్ ఆఫ్ 3 అంటే ముగ్గురు కలిసి అంటే A ప్లస్ B ప్లస్ C ఏమవుద్దండి ఎన్ని రోజులు 6 days కాబట్టి పెర్ డే వర్క్ ఏమవుద్దండి 4 అవుతుందండి. 6 4 కదా. ఇప్పుడు మనకి ఏం కావాలండి, ఇన్ హౌ మచ్ టైం విల్ A అండ్ C టుగెదర్, A అండ్ C ఇప్పుడు A ప్లస్ C ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేయగలరని అడుగుతున్నాడండి. A ప్లస్ C చూడండి ఇక్కడ ఈ 4 ఎలాగ వస్తుందండి, ఈ 3 కలిపితే సమ్ ఇక్కడ X అనుకున్నాను అనుకోండి, 3 కలిపి 4 రావాలి అంతే. 3 కలిపి బై 2 చేస్తే అంటే ఇక్కడ చూడండి మీకు X రూపంలో చెప్తాను. X అనుకున్నారు అనుకోండి అంటే లెక్క ప్రకారం X ప్లస్ 3 ప్లస్ 2/2 చేస్తే ఏం రావాలండి 4 రావాలండి. అంటే X ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8 అని, X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 8 - 5 అంటే 3 అవుతుందండి. అంటే డైరెక్ట్గా 3 వేసేయచ్చు. ఓకేనా, అలాగా చేసుకోవచ్చు. లేదా ఈ 2 ప్లస్ చేశారు అనుకోండి B ఒక్కటే వస్తుంది, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఈ 2 ప్లస్ చేశారు అనుకోండి 2B A ప్లస్ C అవుతుంది. ఈ 2 మైనస్ చేశారు అనుకున్నప్పుడు మైనస్ చేస్తే ఓన్లీ B వస్తుందండి. అప్పుడు దీన్ని మైనస్ చేసి అంతా ఎక్కువైపోతుంది అనమాట ప్రాసెస్. దానికోసం చెప్తున్నాను అనమాట. ఈ 3 ప్లస్ చేస్తే మనకి వచ్చేస్తుంది కదా. కాబట్టి ఆ విధంగా చేసినట్లయితే ఇదేమైందండి 3 వచ్చిందండి. కాబట్టి X ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 3. అంటే పెర్ డే వర్క్ A ప్లస్ C యొక్క పెర్ డే వర్క్ ఎంత అంటే 3 అండి. మరి కంప్లీట్ వర్క్ చేయడానికి ఏమవుతుందండి 24/3 అండి. 24/3 అంటే ఏమవుతుందండి 8 days అవుతుందండి. 8 days ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8 అండి. While working 7 hours a day, A alone can complete a piece of work in 6 days and B alone in 8 days. In how much time would they complete it together working 8 hours a day అని అవ్వడం జరిగిందండి. ఇక్కడ 7 hours a day అన్నాడు, ఇక్కడ 8 hours a day అన్నాడు. దీన్ని పక్కన పెట్టండి. ముందు A కెన్ ఎలోన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ 6 days అండి. B అనేది 8 days అండి. 6కి 8కి మనం ఎల్సిఎం చేసినట్లయితే ఎల్సిఎం ఏమవుతుందండి 24 అవుతుందండి. 6 టేబుల్లో 8 టేబుల్లో రెండింటికి కామన్గా ఉండేది 24. ఎల్సిఎం 24 తీసుకోండి. 24 తీసుకొని ఏ అనేవాడు 6 daysలో కంప్లీట్ చేయగలడు కాబట్టి పెర్ డే వర్క్ ఏమవుతుందండి 6 4 కాబట్టి 4 అండి. బి అనేవాడు 8 daysలో కంప్లీట్ చేయగలడండి. పెర్ డే వర్క్ ఏమవుతుందండి 3 అవుతుందండి. ఇప్పుడు ఇద్దరు కలిసి అన్నాడు చూడండి, ఇన్ వాట్ టైం వుడ్ దే కంప్లీట్ ద వర్క్ ఇట్ టుగెదర్. ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి A ప్లస్ B ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేయగలరంటే 7 అనమాట. అంటే ఏమవుద్దండి మనకి మొత్తం ఏమవుద్దండి 24/7 days పడుతుందండి. 24/7 days. ఎప్పుడండి రోజుకి 7 hours చొప్పున కష్టపడినట్లయితే 24/7 days పడుతుందండి. మరి రోజుకి 8 hours చొప్పున కష్టపడితే ఏమవుతుందండి రోజుకి 8 hours చొప్పున 7 hours చొప్పున కష్టపడితే ఎన్ని రోజులు అవుతుందండి 8 hours అంటే దీన్ని తగ్గుతుందా పెరుగుతుందండి? తగ్గుతుందా పెరుగుతుందా? కంప్లీట్గా ఆలోచించండి. ఏమవుతుందండి ఇది ఇండైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుందండి. ఇండైరెక్ట్ ఎందుకంటే మనము సమయం పెంచినట్లయితే చూడండి, ఇప్పుడు మనము ఒక 2 hours 2 చాక్లెట్స్ తినగలం అనుకోండి. 3 hours ఎన్ని చాక్లెట్ తినగలరండి? 3 చాక్లెట్స్ తినగలరు. అర్థమవుతుందండి. కానీ ఇక్కడ చూడండి 7 hours ఒక 24/7 సారీ ఇక్కడ మనకి చాక్లెట్స్ అనేవి ఈక్వల్ అనమాట. చూడండి ఒక 2 hours 100 చాక్లెట్స్ తినగలమండి. 100 చాక్లెట్స్
100 చాక్లెట్స్. అదే మీకు 3 hours ఇచ్చారనుకోండి, అంటే తినే సామర్థ్యం పెరుగుతుందో తగ్గుతుందండి? అవుతుందా లేదండి? తగ్గుతుందా లేదండి? అంటే మనకి ఇండైరెక్ట్గా ఉంటుందా లేదండి? ఇప్పుడు ఒక ఆలోచించండి, రోజుకి 7 గంటలు చెప్పున చేసినట్లయితే ఒక పని ఒక 24 రోజుల్లో అయ్యిందనుకోండి, 8 గంటలు చేసామనుకోండి, ఇంకా తక్కువ రోజులు పడుతుంది, ఎక్కువ రోజులు పడుతుందా? తక్కువ రోజులు పడుతుంది. ఎందుకంటే గంట ఎక్స్ట్రా చేస్తున్నాం కాబట్టి ఇంకెక్కువ పని చేయొచ్చు, అంటే తక్కువ రోజులు పడుతుంది. అంటే టైం తగ్గినప్పుడు వాల్యూ పెరుగుతుందండి, టైం పెరిగినప్పుడు వాల్యూ అంటే డేస్ తగ్గిపోతుందండి. అంటే ఇండైరెక్ట్ ప్రాపర్షన్ ఉంది. ఇండైరెక్ట్ ప్రాపర్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 7 × 24/7 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఇక్కడ ఏమీ తెలియదంటే ఎక్స్ అనుకుని 8x అనమాట. ఈ 7 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ చూడండి, ఎందుకంటే 24 మిగిలింది కాబట్టి 8 3s అండి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3 అవుతుందండి. అంటే ఓన్లీ 3 daysలో కంప్లీట్ చేయగలని అర్థం అనమాట. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లేదు మాకు ఇది అర్థం కాలేదు సార్ అంటే మేము చైన్ రూల్కి సంబంధించిన ఫార్ములా చెప్పడం జరిగిందండి. ఏదండి? M1 D1 H1 W అని చెప్పాను కదా. M1 D1 W1 సారీ W కాదు H1 సారీ H1 N1 అనేసి అలా చెప్పుకున్నాం చూడండి. H1/W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2/W2 అండి. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి చూడండి, ఇది అవర్స్ అండి, ఇది డేస్ అండి. అంటే W కాదు D సారీ HD రెండు మాత్రమే తీసుకోండి. HD మనం తీసుకుంటే ఏమవుతుందండి, D1 H1 ఈజ్ ఈక్వల్ టు D2 H2 అండి. D1 ఎంత అండి? 7 అండి. H1 ఎంత? సరే D1 కాదు, D1 24/7 ఇదే కదండి D1. ఈ మీద ఉంది D1 అనమాట, 24/7 అండి. 24/7. H1 ఎంత అండి? 7 అండి. ఈజ్ ఈక్వల్ టు D2 ఎంత అండి? తెలియదండి, D2 అలా ఉంచేయండి. H2 ఎంత అండి? 8 అండి. ఇప్పుడు చూడండి, ఈ 7 క్యాన్సిల్ అయిపోయిందండి. 8 1s 8 3s అండి. అంటే D2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి? 3 days వచ్చిందండి. ఇక్కడ మీకు ఇది ఇండైరెక్టా డైరెక్టా తెలుసుకొని స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేయాలా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలా అర్థం కాలేదనుకోండి, అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఉపయోగించవలసిన ఫార్ములా ఇదండి. M1 D1 H1/W1 ఇది W1 ఇది. M1 D1 H1/W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2/W2 అనే ఫార్ములా మీరు గుర్తుంచుకుంటే అందులో మనకి ఏమేమి ఇచ్చాడు అవన్నీ తీసుకెళ్ళి అందులో వేసేయండి, మిగిలిన వదిలేయండి పక్కన, పర్వాలేదు. అందులో ఏమిస్తా వేయండి చాలు, అదే ఫార్ములా అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఈ విధంగా చేస్తే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఏ వర్క్ కెన్ బి కంప్లీటెడ్ బై P and Q in 12 days, Q and R in 15 days, R and P in 20 days. In how many days P alone can finish the work అని ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ మనకి ఈ 12, 15, 20 ఉన్నప్పుడు ఎల్సిఎం చేసాము. ఎంత వచ్చిందండి? 12, 15, 20 ఉన్నప్పుడు ఎల్సిఎం చేసామండి. ఆ ఎల్సిఎం మనం అంతకుముందే చెప్పుకున్నాం, 60 వచ్చిందండి. 60 వస్తుంది. అన్ని టేబుల్లో ఏది ఉంటుందండి? 60 ఉంటుంది కాబట్టి 60 తీసుకోండి. ఇది P+C అండి, సారీ P+Q. అంటే P+Q ఇద్దరు కలిసి 12 daysలో చేయగలండి. పెర్ డే వర్క్ చూసుకున్నట్టు 5 అండి. Q+R ఇద్దరు కలిపి 15 daysలో చేయగలండి. 15 days అని ఇవ్వడం జరిగింది. అంటే పెర్ డే వర్క్ ఏమవుతుందండి? 15 4 కాబట్టి 4 అవుతుందండి. నెక్స్ట్ R+P అండి. R+P, R అండ్ P 20 daysలో పూర్తి చేయగలండి. పెర్ డే వర్క్ చూసుకున్నట్లే 3 అవుతుందండి. ఇప్పుడు ఇన్ హౌ మెనీ డేస్ P ఏలోని P ఒక్కటే కావాలి కాబట్టి ముందు మనం ఏం కనుక్కోవాలంటే 3 కలిపి కనుక్కోవాలండి. PQ+R కనుక్కోవాలి. అంటే మొత్తం ప్లస్ చేసండి, 5 + 4 9, 9 + 3 12 అవుతుందండి. 12/2 అంటే 6 అవుతుందండి. ఇప్పుడు P మాత్రమే కావాలండి. P మాత్రమే కావాలంటే P+Q+R నుంచి ఈ Q+R మైనస్ చేశారనుకోండి, మొత్తం P+Q+R అండి. అంటే ఇక్కడ ఇది P+Q+R అంటే మొత్తం ఎంత అంటే 6 వచ్చిందండి. అందులో Q+R మైనస్ చేశారండి 4 అండి. 6 - 4 అంటే ఏమవుతుందండి? 2 అవుతుందండి. అంటే పెర్ డే వర్క్ ఎంత అండి? 2 అండి. ఆ విధంగా చూసినట్లయితే టోటల్ వర్క్ కంప్లీట్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? టోటల్ వర్క్ ఎంత అండి? 60 అండి. పెర్ డేకి 2 అండి. 60/2 అంటే ఏం పడుతుందండి? 30 days పడుతుందండి. అంటే 30 days ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 30 days ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనండి. మీరు ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ చూస్తే మాత్రము మీరు రఫ్ స్పేస్ చూసుకుంటారు కదండి, రఫ్ స్పేస్ ఓన్లీ టైమ్ అండ్ వర్క్ వచ్చినప్పుడు మాత్రము ఈ మీద నుండి స్టార్ట్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఒక 3 లైన్ చూడండి, ఇక్కడ నేను 60 ఇక్కడ వచ్చింది కానీ ఎక్కడ వేసానంటే మిడిల్లో వేసాను. అలా మీరు పేపర్ మధ్యలో వేసేయండి 60. కాకపోతే పక్కన ప్లేస్ మిగిలితే మరొక క్వశ్చన్ చేయొచ్చు, కానీ రఫ్ పేపర్లో ఫ్రీ కాబట్టి ఎప్పుడు కూడా టైమ్ అండ్ వర్క్ చేసినప్పుడు మధ్యలో వేసండి ఎల్సిఎం. ఎందుకంటే మన చుట్టుపక్కల చూడండి ఎలా సర్కిల్లో వచ్చేస్తుంది, ఎలా పెంచుకుంటూ వచ్చేస్తున్నాం మనం.
కాబట్టి మళ్ళీ ఇంక వేరేది ఏదైనా టచ్ అయింది అనుకోండి మనకి అక్కడ డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఆ డిస్టర్బెన్స్ రాకుండా మిడిల్లో వేసుకుని ట్రై చేయండి. ఓకేనా, అర్థమవుతుందండి. ఇది ఒక మంచి టెక్నిక్ అనమాట. అదేంటి సార్ ఇది కూడా టెక్నిక్ అనుకోగలరు మీరు, ఇదే పెద్ద టెక్నిక్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 and 1/2 hours. బి అండ్ సి వర్కింగ్ టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 3 hours. సి అండ్ ఏ వర్కింగ్ టుగెదర్ can do it in 2 and 1/4 hours. All of them begin the work at the same time. Find how much time they will take to finish the piece of work అని ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని కూడా ఫ్రాక్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఒకటి 4 and 1/2 అండి, ఇంకొకటి 3 hours, ఇంకోటి 2 and 1/4 అండి. దీన్ని మనం 9/2 అని రాయొచ్చు. ఇది 3 అండి, ఇది కూడా 9/4 అవుతుందండి. ఈ మూడింటికి మనం ఎల్సిఎం చేసినట్లయితే ఎల్సిఎం ఎలా తీసుకుంటామండి? ఎల్సిఎం ఆఫ్ న్యూమినేటర్ బై ఎస్ఎఫ్ ఆఫ్ డినామినేటర్ అంటాం కదండి. ఇప్పుడు 9కి 3కి ఇక్కడ బై ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా, 9కి 3కి 9కి ఎల్సిఎం చేస్తే 9 అవుతుందండి. 2కి 1కి 4కి ఎస్ఎఫ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందండి? 2 అవుతుందండి. ఓకేనా, 2 అవుతుందండి. అయితే 1 కూడా తీసుకోవచ్చు, నష్టమేమీ లేదు. 9/2 తీసుకోవచ్చు, లేదా 9 కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఎఫ్ అనేది 2కి 1కి 4కి ఎస్ఎఫ్ 1 అవుతుంది కాబట్టి 1 కూడా 9 ఓన్లీ 9 కూడా తీసుకోవచ్చు. అలా ఏమీ లేదంటే 1 ఇలా వేసుకోవచ్చు. ఇంకో ఏం తీసుకోవచ్చు అండి, ఇక్కడ మనం లెక్క చేసినప్పుడు 9 తీసుకోవచ్చు, 18 తీసుకోవచ్చు, 13, 6 తీసుకోవచ్చు. అంటే దీని యొక్క టేబుల్ ఏదైనా తీసుకోవచ్చు అండి. అర్థమవుతుందండి? దీని టేబుల్ ఏంటంటే 9 తీసుకోవచ్చు, 36 తీసుకోవచ్చు, అలాగే 18 తీసుకోవచ్చు, 72 తీసుకోవచ్చు, 90 తీసుకోవచ్చు. ఏదైనా తీసుకున్నా తప్పు లేదన్నమాట. ఇక్కడ మనం టోటల్ వర్క్ అనేది అంటే ఎల్సిఎం యొక్క మల్టిపుల్ ఏదైనా అంటే గుణకం ఏదైనా సరే మనము దీని యొక్క ఆన్సర్ అంటే మనం కనుక్కోవడానికి ఉపయోగించవచ్చండి. అయితే చాలామందికి ఇప్పుడు 9/2కి 3/1 9/4కి ఎల్సిఎం చేయడానికి ఇబ్బంది పడతారు అనుకోండి. ఇబ్బంది పడినప్పుడు ఏం చేస్తారంటే బైలో ఉండకూడదు అంటే బై ఇది ఉండకూడదంటే ఇలా కూడా ట్రై చేయొచ్చండి. ఏదంటే అన్నిటిని కూడాను ఇక్కడ 4తో మల్టిప్లై చేసామనుకోండి, ఇలా 4తో మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు మన బైలో ఏముండొచ్చు చూడండి. 4తో మల్టిప్లై చేసినట్లయితే 2 కాబట్టి 2 9 ఎంత అంటే 18 అండి, 3 4 ఎంత అంటే 12 అండి. ఈ 4 కట్ అయిపోతే 9 అనమాట. దీనికి ఎల్సిఎం చేసుకోవచ్చు డైరెక్ట్గా. దీనికి ఎల్సిఎం చేసినట్లయితే ఏమవుతుందండి? 36 వస్తుందండి ఎల్సిఎం. ఇలా ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. ఈ 36 ఉపయోగించామనుకోండి, అప్పుడు మనం కింద ఇవే ఉపయోగించాలండి. అదే ఈ 9 ఉపయోగించామనుకోండి, ఇవి మాత్రమే ఉపయోగించాలన్నమాట. ఓకే, 2 రకాలుగా మీకు చేసి చూపిస్తాను చూడండి. రెడ్ అండ్ బ్లూతో చేద్దాం. టోటల్ వర్క్ 9 అని తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఏ ప్లస్ బి అంటే ఏ బీలు ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి ఎన్నండి 9/2 అవర్స్ అన్నాడు. 9/2 అంటే పెర్ డే అవుతుందండి, 2 అవుతుందండి, పెర్ డే 2. ఇక్కడ మళ్ళీ బి ప్లస్ సి ఇద్దరు కలిసి 3 hours అని ఇచ్చాడు కాబట్టి పెర్ అవర్, పెర్ డే కాదు పెర్ అవర్ ఏమవుతుందండి? 3 అవుతుందండి. నెక్స్ట్ సి ప్లస్ ఏ ఇద్దరు కలిసి చూసుకున్నట్లయితే 9/4 కాబట్టి పెర్ అవర్ ఏమవుతుందండి? 4 అవుతుందండి. 3 కలిసి ఏదండి? ఏ ప్లస్ బి ప్లస్ సి 3 కలిసి అంటే 3 ప్లస్ చేసండి. ఇక్కడ 2 + 3 5 + 4 అంటే 9 అంటే 9/2 అవుతుందండి. మరి ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలన్నాడు? 9 అంటే 9/9/2 అండి. అంటే 2 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు? 9 ఇంటూ ఈ 2/9 అవుతుందండి. 9 క్యాన్సిల్ అయిపోతే ఏముందండి? 2 days అనమాట. అంటే ఇలా 2 hours. 2 hours ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇలా చేసుకోవచ్చండి. అలా కాదు సార్ మీరు మరి ఇలా అన్నారు కదా ఇలా చేద్దామని అంటే ఇలా కూడా చేద్దాం. చూడండి, 18 తీసుకున్నారనుకోండి, సార్ 36 కదా, ఇది 36 తీసుకున్నారనుకోండి. అప్పుడు చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 18 days అని తీసుకోవాలండి. 18తో చేసుకున్నట్లయితే 18 2s అండి. నెక్స్ట్ బి ప్లస్ సి ఇద్దరు కలిసి 12 తీసుకోవాలండి. ఇక్కడ 12తో 12 3s అండి, 3 అండి. ఇక్కడ సి ప్లస్ ఏ ఇద్దరు కలిసి 9 తీసుకోవాలండి. 9తో 9 4s అండి. చూడండి ఇక్కడ అన్ని కూడా యారో మార్క్ మీద 2 3 4 వచ్చాయి. ముగ్గురు కలిసి ఏమవుతుందండి? 2 + 3 + 4 అండి. అంటే అంత 9 అయింది కానీ 9/2 అండి. 9/2 చేసిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం టోటల్ వర్క్ కావాలంటే ఏమవుతుందండి? 36/9/4 అవుతుందండి. 9/2 ఇంటూ ఇక్కడ మనం దేంతో మల్టిప్లై చేసామండి? 4తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనం 4తో డివిజన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఇది కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో నేను అలా చెప్పలేదు, బట్ అంటే ఈ మోడల్లో చెప్పట్లేదు అందుకని.
కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి 36/9/2 ఇంటూ 1/4 అండి. అంటే దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అండి, 36/4 ఇంటూ 9/2 అండి. ఇక్కడ చూడండి 4తో 9/2 కాదు 2/9, సారీ భిన్నం రివర్స్ అవుతుంది కదా. 9తో 9 1s అండి, 9 4s అండి. ఈ 4 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి, 2 మిగిలిందండి. 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఆ విధంగా ఆన్సర్ చేసుకోవచ్చు. మీకు అర్థం అవడం కోసం మళ్ళీ నీట్గా రాస్తాను చూడండి. ఈ 36 అలా ఉంచండి. ఈ బైలో 4 ఉంది, బైలో 4 అలా ఉంచండి. ఈ 9/2 కాస్త ఇటు వస్తే ఏమవుతుందండి, 2/9 అవుతుందండి. 2/9. ఇప్పుడు చూడండి 9 4 కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఓన్లీ ఏం మిగిలిందండి, 2 మిగిలింది అనమాట. ఓకేనా, 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం దేంతో మల్టిప్లై చేసామో అది ఇక్కడ ఏం చేయాలంటే డివిజన్ చేయాలన్నమాట ఆన్సర్కి. అంటే ఎప్పుడైతే మీరు ఈ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతామో అని అనిపించినప్పుడు మాత్రం ఇలా ప్లానింగ్ అనమాట. అలా కాకుండా నేను కన్ఫ్యూజ్ అవ్వను సార్, నాకు ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం చేయడం నాకు వచ్చు, ఎల్సిఎం ఆఫ్ న్యూమినేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ అనే ఫార్ములా నాకు తెలుసు, దాని ప్రకారం ఎల్సిఎం చేసేస్తే ఇది వచ్చిందండి. దాని ప్రకారం మనకు ఆన్సర్ చేసేస్తే 2 వచ్చేసింది ఆన్సర్. నేను కన్ఫ్యూజ్ అవుతాను ఇలాగంటే ఇలా చేసుకోండి. 4th అక్కడ మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా ఇక్కడ వచ్చే ఆన్సర్కి 4తో డివిజన్ చేయాలి. ఓకేనా, ఇది బ్లూ కలర్కి రెడ్ కలర్కి ఉన్న డిఫరెన్స్. రెడ్ కలర్ బెస్ట్ అనమాట, చూసుకోండి. ఓకేనండి, ఇప్పటివరకు మనం చూసుకున్నట్టు 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగిందంటే రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.